హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం రన్నింగ్ గురించి. రైట్, మీకు తమిళ చూడగానే విషయం అర్థమై ఉంటుంది. అయితే జనరల్గా సింపుల్గా అండి, చాలామంది అడుగుతున్నారు అసలు ఏంటి ఈ మధ్య కాలంలో బిజినెస్లు కానీ, లేదంటే సోషల్ మీడియా వర్క్ అని చెప్పేసి, లేదంటే ఇంకోటి అని చెప్పేసి చాలామంది అయితే చాలా బిజీ అయిపోతున్నారు. అయితే ఈ బిజీ కాలంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏదో ఒక ఫుడ్ తినేసి అయితే వాళ్ళ హెల్త్ అయితే చాలా ఘోరంగా ఖరాబ్ చేసుకుంటారు. సో దీని గురించి అసలు మరి ఏంటి, మేము జిమ్కి వెళ్ళలేము, లేదంటే డైట్ ఫాలో అవ్వలేము, లేదంటే ఇంకొకటి చేయలేము, అసలు టైమే లేదని చెప్పేసి మీరు అనుకుంటే, సో మీకు చెప్పడానికి ఒక మంచి సింపుల్ ఒక ట్రిక్ అవుతుంది. దాని ట్రిక్ అని కాదు, అదొక వరం అని చెప్పొచ్చు. అండ్ అది ఎవరైనా చేయొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో అది ఎలా ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా మీరు డైలీ మార్నింగ్ లేవగానే, లేదంటే ఈవినింగ్ కానీ, లేదంటే ఎప్పుడైనా కానీ మీకు టైం దొరికిందంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఏజ్ అబోవ్ 50 ఉన్న వాళ్ళైతే వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. అదే ఏజ్ బిలో 50 ఉన్న వాళ్ళైతే రన్నింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, మీరు వినే నిజమే. వాకింగ్ అండ్ రన్నింగ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే లిటరల్లీ మనం చెప్పుకోవడానికి కూడా సరిపోవు. ఎస్, సో లిటరలీ డైలీ కనుక మీరు ఒక అట్లీస్ట్ 10 to 15 ఆ 30 మినిట్స్ కనుక మీరు వాకింగ్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మీ హార్ట్ ఏదైతే ఉంటుందో ఆ హార్ట్ అనేది చాలా బెటర్గా పనిచేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మీ ఏదైతే బాడీలో ఉన్నటువంటి కండరాలు, బోన్స్ ఏదైతే ఉంటుందో అవి అయితే ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అవుతుంటాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ ఏదైతే ఆ బాడీలో ఉన్న బ్లడ్ ఏదైతే ఉంటుందో అది బెటర్గా సర్క్యులేషన్ అవుతుంది, అంటే బెటర్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైతే రన్నింగ్ చేస్తూ ఉంటారో, సో ఈ వాకింగ్ చేసే సందర్భంలో రన్నింగ్ చేసేటప్పుడు కానీ మీ బాడీలో నుంచి అయితే స్వెట్ అయితే బయటకు రావడం జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు బాడీలో ఉన్న కొన్ని కెమికల్స్ రియాక్ట్ అవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటుందో అవి ఆటోమేటిక్గా బయటకు పోతాయి. దానివల్ల మన స్కిన్ కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అవ్వడమే కాకుండా మీకు తెలియకుండానే మీ ఫేస్లో కానీ మీ బాడీలో కానీ గ్లో అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా మనం చూడవచ్చు. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ రన్నింగ్ చేయడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఈ బిజినెస్ అని చెప్పేసి, వర్క్ ప్రెజర్ అని చెప్పేసి చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్, ఒక 30 మినిట్స్ మీరు అట్లా సరదాగా వాకింగ్ చేయడమో లేదంటే రన్నింగ్ చేయండి. లిటరలీ మీ మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అదంతా రిలీఫ్ అయిపోతుంది. చాలా కూల్గా ఉంటారు. అండ్ మీరు చేసే పని ఏదైతే ఉంటుందో అదైతే కాన్సన్ట్రేషన్గా చేయగలుగుతారు. సో చూసారా, మనకు తెలియకుండానే మనం నడవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. అండ్ మనకి ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే ఇది చాలా బెటర్ అండి. సో జిమ్ చేయాల్సిన అవసరం లేదు, డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం, జస్ట్ మీరు రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి. మీ ఏదైతే ఆలోచన జ్ఞాపక శక్తి ఉంటుందో అది పెరగడమే కాకుండా మీ హెల్త్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. సో దీంట్లో ఇంకా చాలా మాట్లాడాల్సిన అంశాలు అవుతున్నాయి. అది మరొక వీడియోతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తాను మా ఛానల్. కీప్ రాకింగ్.